అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. వరుణ్ ధవన్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం బేబీ జాన్. నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు. బేబీ జాన్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ గా విడుదల కానుండగా వరుణ్ ధవన్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. బేబీ జాన్ నుంచి లాంచ్ చేసిన నయన్ మటాఖా సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాట ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. తాజాగా ఇదే పాటకు అందాల భామలు వామికా గబ్బి, మిల్కీ బ్యూటీ తమన్నా డాన్స్ చేశారు. వామికా తమన్నా సూపర్ స్టైలిష్ డాన్స్ వీడియో ఇప్పుడు ఆన్లైన్ లో హల్చల్ చేస్తుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి లండన్ అంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. తరచుగా కోహ్లీ లండన్కు వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆయన ఒక ఇల్లు కొన్నట్టు కూడా వార్తలొచ్చాయి. తన రిటైర్మెంట్ తర్వాత మిగిలిన జీవితాన్ని లండన్లో గడపాలని కోహ్లీ భావిస్తున్నాడట. ఈ విషయాన్ని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ తెలిపారు. తన భార్య అనుష్క, పిల్లలతో కలిసి లండన్లో స్థిరపడాలని కోహ్లీ యోచిస్తున్నాడని శర్మ వెల్లడించారు. త్వరలోనే ఆయన లండన్కు షిఫ్ట్ కాబోతున్నాడని చెప్పారు. కోహ్లీ 2027 ప్రపంచ కప్ వరకు ఆడతాడని తెలిపారు. ప్రస్తుతం కోహ్లీ అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నాడని, ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో సెంచరీ చేశాడని, చివరి 2 మ్యాచ్లలో మరో 2 సెంచరీలు చేస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కోహ్లీ ఫిట్ గా ఉన్నాడని, రిటైర్ అయ్యేంత వయసు ఇంకా రాలేదని చెప్పారు. కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని అన్నారు. బింబిసార తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కాంపో నుంచి వస్తున్న తాజా ప్రాజెక్టు NKR21. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే NKR21 అనౌన్స్మెంట్ పోస్టర్ లాంచ్ చేశారని తెలిసిందే. ఇందులో పిడికిలి బిగించి ఉన్న కళ్యాణ్ రామ్ చేతిపై రక్తపు మరకలు చూడొచ్చు. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సుహైల్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మేకర్స్ సుహైల్ ఖాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ లుక్ ఒకటి విడుదల చేశారు. ఈ చిత్రంతో సుహైల్ ఖాన్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టైలిష్ గా కనిపిస్తూ ఉండగా ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అనేది సస్పెన్స్ నెలకొంది. ఈ మూవీలో సైని మంజ్రేకర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పెండింగ్ సినిమాలు పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన సుజిత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి శ్రియారెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ చిత్రంలో తాను పవన్ కళ్యాణ్ ఉండే కొన్ని సీన్లను చిత్రీకరించారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని, అదే సమయంలో చాలా తెలివైన వ్యక్తి కూడా అని కితాబిచ్చారు. ఓవరాల్ గా చెప్పాలంటే పవన్ ఒక అద్భుతమైన వ్యక్తి అని, ఆయన ప్రవర్తన, మాట తీరు ఆకట్టుకునే విధంగా ఉంటాయని వివరించింది. ఎప్పుడూ హుందాగా ఉంటారని శ్రియారెడ్డి తెలిపింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఎప్పటిలాగే సౌత్ తో పాటు నార్త్ ఇండియన్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు పుష్పరాజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి వచ్చి రికార్డు వసూలతో ట్రెండింగ్ టాపిక్ గా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన పుష్ప 2 ది రూల్ ఓపెనింగ్ డేనే జవాన్ RRR రికార్డును బద్దలు కొట్టిందని తెలిసింది. తాజా కలెక్షన్ల రిపోర్ట్తో పుష్పరాజ్ మానియా ఎలా ఉందో అర్థమవుతుంది. పుష్పరాజ్ ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. 15 రోజుల్లోనే 1508 కోట్లు వసూళ్లు రాబట్టి అత్యధిక వేగంగా ఈ మార్క్ చేరుకున్న చిత్రంగా అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇప్పటివరకు ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ ఇండియన్ మూవీస్ అమీర్ ఖాన్ దంగల్, బాహుబలి, ది కంక్లూషన్ పేర్లతో ఉన్న రికార్డును పుష్ప 2 ది రూల్ అధిగమించడం ఖాయమని తాజా కలెక్షన్స్ చెబుతున్నాయి. పుష్ప 2 మరికొన్ని రోజుల్లోనే ఈ ఫీట్ చేరుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కోలీవుడ్ నుంచి తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్డమ్ సంపాదించుకున్న వారిలో లీడింగ్ లో ఉంటారు విజయ్ సేతుపతి, సాయి పల్లవి. సినిమాకు తమ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేయడం ఈ స్టార్ యాక్టర్ల స్పెషాలిటీ. తాజాగా ఇద్దరు ఉత్తమ నటులుగా అవార్డులు అందుకుని వార్తల్లో నిలిచారు. 22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డిసెంబర్ 19న ముగిసింది. ఈవెంట్లో వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రదానం చేశారు. సాయి పల్లవి ఇటీవలే అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. ఈ మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు అందుకుంది. మరోవైపు విజయ్ సేతుపతి మహారాజా చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. వీరితో పాటు పలు సినిమాలకు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కాయి.
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్స్లో టాప్లో ఉంటారు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్. సిల్వర్ స్క్రీన్ పై పలు సినిమాల్లో మెరిసిన ఈ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిసిందే. అయితే అభిషేక్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్నాళ్ళుగా పుకార్లు షికారు చేస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ వెడ్డింగ్ ఈవెంట్కు ఐశ్వర్య రాయ్ తన కూతురుతో కలిసి సింగిల్గా హాజరవడంతో అత్తవారింట్లో మనస్పర్ధలు రావడం కారణంగా తన భర్త అభిషేక్ బచ్చన్ ఇంటి నుంచి బయటకొచ్చి విడిగా ఉంటుందంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో తన వెడ్డింగ్ రింగ్ ను చూపిస్తూ క్షమించండి, నేను ఇప్పటికీ పెళ్లి చేసుకునే ఉన్నా అంటూ రిప్లై ఇచ్చి విడాకుల రూమర్లకు చెక్ పెట్టేశాడు. అయితే ఆరాధ్య ముంబై ధీరుభాయ్ అంబానీ స్కూల్లో చదువుతూ ఉండగా తాజాగా ఈ స్కూల్ వార్షికోత్సవంలో బీటౌన్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ గ్యాంగ్ లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కలిసి కనిపించారు. ఈ స్టార్ కపుల్ హాయిగా నవ్వుతూ కనిపించారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈవెంట్ లో సందడి చేశారు. మొత్తానికి అభిషేక్ కలిసి కనిపించి తమపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వైవాహిక జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారని తాజా ఫోటోలు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో తమ యూజర్లకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి డివైసుల వాడకంలో పరిమితిని విధించనున్నట్టు ప్రకటించింది. ఇండియాలో ఉన్న టాప్ ఓటీటీలలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకటి. నెట్ఫ్లిక్స్ తర్వాత ఆరెంజ్లో హాలీవుడ్ కంటెంట్ను అందిస్తూ వస్తుంది. అయితే ప్రైమ్ యూజర్లకు ఓటీటీ బెనిఫిట్స్తో పాటు అమెజాన్ ఈ కామర్స్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రైమ్ మెంబర్ అయిన వారికి ఒక రోజులోనే డెలివరీలను అందిస్తుంది. ఇదిలా ఉంటే ప్రైమ్ వీడియో తమ యూజర్లకు షాక్నిస్తూ సంచలన ప్రకటన విడుదల చేస్తుంది. వచ్చే ఏడాది నుంచి ప్రైమ్ వీడియోలో డివైజ్ల వాడకంపై పరిమితి విధించనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు ఒక్క ప్రైమ్ అకౌంట్తో ఒకేసారి 5 డివైజులు వాడుకోవచ్చు అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తీసుకొస్తున్న ప్లాన్ ప్రకారం 5 డివైజుల సంఖ్యను అలానే ఉంచి టీవీ డివైజులకు సంబంధించి పరిమితి విధిస్తుంది. కొత్త ప్లాన్ ప్రకారం ఒక్క అకౌంట్తో 2 టీవీ డివైజులలో మాత్రమే రానుంది. అంతకంటే ఎక్కువ టీవీలో రావాలి అంటే ప్రీమియం లేదా కొత్త ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది అని ప్రకటించింది. జనవరి నుంచి ఈ మార్పు అమల్లోకి రానుందని పేర్కొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 9 గ్రామాల్లో సుమారు 50 కోట్లతో రహదారుల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అయితే పవన్ ని చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అభిమానులకు పవన్ రిక్వెస్ట్ చేశాడు. ఆయన మాట్లాడుతూ, అభిమానులను నేను కోరేది ఒకటే, దయచేసి నన్ను నా పని చేసుకునివ్వండి. నేను బయటకు వచ్చినప్పుడు మీరు నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది చూద్దాం అంటే అందరూ ఇక్కడే ఉండటంతో ఏం కనిపించట్లేదు. ఓజీ అని అరిస్తే పనులు జరగవు. నేను పని చేస్తే మీ ఫ్యూచర్కి మంచి జరుగుతుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను చుట్టుముడితే నేను పని చేయలేను. తెలుగు నేర్పించిన నేల ఇది. తిరుగుబాటు అంటే ఏంటో తెలిసిన నేల ఇది. ఇప్పుడు ఏంటంటే సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. మాట్లాడితే అన్నా మీసం తిప్పంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, పనులు జరగవు. అందుకే నన్ను పని చేయనివ్వండి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మంచు ఫ్యామిలీ వివాదం తర్వాత సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాను నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే మోహన్ బాబు నటించిన శివరంజని సినిమాతో పాటు కలెక్టర్ గారు సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్న మోహన్ బాబు తాజాగా చిరంజీవితో కలిసి నటించిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలను ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. నా సినీ ప్రయాణంలో 1982లో వచ్చిన పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎంతో ప్రతిభావంతుడైన మౌలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నా పాత్ర ఎంతో సంతృప్తిని కలిగించింది అని మోహన్ బాబు అన్నారు. ముఖ్యంగా నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం, ఆయనకు అన్నగా నటించడం ప్రత్యేక అనుభూతిని మిగిల్చిందని మోహన్ బాబు అన్నారు. నా మూవీ కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని తెలిపారు. 1982లో వచ్చిన ఈ చిత్రం మోహన్ బాబు చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 10న ప్రేక్షకుల ముందుకొస్తున్న తరుణంలో మానియా మొదలైంది. గేర్ మార్చిన చిత్ర బృందం ప్రమోషన్స్ ను పీక్స్ కు తీసుకెళ్లేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటుంది. ఈ క్రమంలో డిసెంబర్ 29న భారతదేశంలోని అతిపెద్దదైన రామ్ చరణ్ కటౌట్ ను ఆవిష్కరించనున్నారు. ఇది ఎక్కడో కాదు, విజయవాడ బృందావన్ కాలనీలో వజ్రా గ్రౌండ్స్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు గేమ్ చేంజర్ మేకర్స్ I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough
game changer. Ram Charan Garu is here and I'm also here. Thank you so much. Thank you. ముకుంద కంచే సినిమాలతో టాలీవుడ్ యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన గద్దలకొండ గణేష్, F2, F3 సినిమాలు తప్ప మిగిలిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచాయి. 2022లో F3 తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో చెప్పుకునేంత సక్సెస్ సాధించిన సినిమాలు లేవు. 2023లో యాక్షన్ థ్రిల్లర్ గాంధీవదారి అర్జున సినిమాతో పలకరించగా బోల్తా కొట్టింది. 2023 ఇయర్ వరుణ్ తేజ్ కు ఫ్లాప్ తోనే ముగిసింది. 2024 కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఈ ఏడాది ఎయిర్ ఫోర్స్ డ్రామా నేపథ్యంలో నటించిన ఆపరేషన్ వాలంటైన్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత కరుణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంబ్లింగ్ గ్యాంగ్స్టర్ డ్రామా మట్కా ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా నిలిచి అటు మేకర్స్ తో పాటు ఇటు అభిమానులు, మూవీ లవర్స్ కు భారీ నిరాశనే మిగిల్చింది. ఈ లెక్కన 2024 ఇయర్ కూడా వరుణ్ తేజ్ కెరీర్లో ఫ్లాప్ టాక్తోనే ముగిసిందని చెప్పాలి. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఓవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుండే వరుణ్ తేజ్కు 2025 ఇయర్ అయినా కలిసి రావాలని విష్ చేస్తున్నారు మూవీ లవర్స్. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుంది. భారతీయ సినీ చరిత్రలో ఏ కమర్షియల్ మూవీ సాధించరని వసూళ్లు రాబడుతుంది. ఈ క్రమంలో పుష్ప 2 ఓటీటీకి రానున్నదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా జనవరి 2వ వారం నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ పోస్టులు కనిపించాయి. ఎటకెలక వార్తలపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. 50 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్ కాదని స్పష్టం చేసింది. వెండితెరపైనే పుష్ప 2ను చూసి హాలిడే సీజన్ను ఎంజాయ్ చేయమని చెప్పింది. తన తదుపరి చిత్రం బేబీ జాన్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు నటుడు వరుణ్ ధావన్. తన చిత్రాల్లోని కో స్టార్స్ గురించి మరో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సూయి ధాగా హీరోయిన్ అనుష్క శర్మ గురించి ఆయన మాట్లాడారు. 2018లో విడుదలైన సూయి ధాగా కోసం అనుష్కతో కలిసి నటించాను. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. చిత్రీకరణ సమయంలో ఎన్నో విషయాల గురించి మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం. తన ఎంతో మంచి వ్యక్తి, నిజాయితీగా ఉంటుంది, అనుకున్న విషయాన్ని నిస్సంకోచంగా బయటపెడుతుంది. దానివల్ల ఎదుటి వ్యక్తులు కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. అన్యాయాన్ని అసలు సహించదు. సాధారణంగా ఆమెను చూసి బయట వారు ఒక ఉద్దేశానికి వచ్చేస్తారు. నిజం చెప్పాలంటే ఆమె గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఈ ప్రపంచం తన గురించి తెలుసుకుంటుందా లేదా అనే విషయాన్ని ఆమె అస్సలు పట్టించుకోదు. విరాట్ కోహ్లీ గురించి ఆమె అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది. ఆయన చాలా సెన్సిటివ్ అని, సంప్రదాయబద్ధమైన వ్యక్తి అని ఆమె చెప్పింది. నాటింగ్ హోమ్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో ఆయన రూమ్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారని నాతో చెప్పింది. ఆ రోజు మ్యాచ్లో ఆయన మంచి స్కోర్ చేసినప్పటికీ ఓటమి విషయంలో తనని తానే నిందించుకున్నారని అనుష్క తెలిపింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు అర్జున్ కపూర్. విభిన్న చిత్రాల్లో నటించినప్పటికీ కెరీర్ పరంగా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొని తన తల్లిదండ్రుల విడాకులు, తల్లి మరణం గురించి ఆయన మాట్లాడారు. నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడు అమ్మా నాన్న విడాకులు తీసుకున్నారు. అది నన్నెంతో బాధించింది. విడిపోయే నాటికి నాన్న చేతిలో ప్రేమ్, రూప్ కి రాణి, చోరన్ కా రాజా వంటి భారీ ప్రాజెక్టులున్నాయి. ఆయన వర్క్ హడావిడిలో ఉండేవారు. అందువల్ల మా మధ్య మంచి అనుబంధం ఏర్పడలేదు. అదే సమయంలో విడాకులు తీసుకున్నారు. మా మధ్య మాటలు కూడా తగ్గాయి. మాది సమాజంలో పలుకుబడి కలిగిన కుటుంబం. విడాకుల తర్వాత ఇంట్లో విషయాలు తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపించేవారు. స్కూల్లో తోటి విద్యార్థులు కూడా మా కుటుంబం గురించి గుసగుసలాడుకునేవారు. దానివల్ల చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టలేకపోయా. అప్పుడే నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఒక వయసు వచ్చాక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. తొలి సినిమా విడుదలకు ముందే అమ్మ కన్ను మూసింది. జీవితంతో తగిలిన ప్రతి దెబ్బ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని నన్ను నేను మార్చుకున్నా. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నా. రాను రాను నాన్నతో మంచి రిలేషన్ ఏర్పడింది. ఇప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటున్నాం. నాన్న చేసిన పనికి ఆయన సంతోషంగా ఉన్నంతకాలం నేను ఏ విధంగానూ దానిని తప్పు అనుకోను అని అర్జున్ తెలిపారు. ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై విజయ్ సేతుపతి విడుదల 2 పోస్టర్ ప్రచురించారు. 2వ పేజీలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ పోస్టర్ ఉంది. 3వ పేజీలో రామ్ చరణ్ కియారా సాంగ్ ప్రోమో కథనం, సుకుమార్ శ్రీతేజ్ను పరామర్శించిన వార్త, పవన్ కళ్యాణ్ కామెంట్స్ ప్రచురించారు. 4వ పేజీలో కేసీఆర్ ఆహా ప్రెస్ మీట్ కథనం ప్రచురించారు. 5వ పేజీలో కౌశిక్ పెగల్లపాటి దర్శకుడి వివాహం కవరేజ్ ప్రచురించారు. 6వ పేజీలో 7వ పేజీలో జయంతి స్పెషల్ ఇంటర్వ్యూ ప్రచురించారు. 8వ పేజీలో పులగం చిన్నారాయణ బుక్ ఓపెనింగ్ కవరేజ్. 9వ పేజీలో బంగారు బాబు కుమారుడు నిశ్చితార్థ న్యూస్ ప్రచురించారు. సెంటర్ స్ప్రెడ్ 10-11 పేజీల్లో చింతపల్లి రామారావు విడుదల ఇంటర్వ్యూ ఉంది. 12వ పేజీలో వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్
అనే కవరేజ్ ఉంది. 13వ పేజీలో కిరాటా మోహన్ లాల్ కవరేజ్, బంధూక్, భద్రకాళి, అమెరికాలో గేమ్ చేంజర్, ఇళయరాజాకి అవమానం వంటి కథనాలు ఉన్నాయి. 14వ పేజీలో అల్లు అర్జున్ కామెంట్స్, సినిమా షూటింగ్లో ప్రభాస్కు గాయం, అమీర్ ఖాన్ కామెంట్స్, నాని కొత్త లుక్, నాగ చైతన్య గురించి శోభిత కామెంట్స్ ఉన్నాయి. 15వ పేజీలో సతీ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్, డెకాయిట్గా మారిన మృణాల్, శ్రీవల్లి స్టన్నింగ్ షో, రాజమౌళి డాన్స్ వంటివి ప్రచురించారు. 16వ పేజీలో నితిన్ రాబిన్హుడ్ వాయిదా, సల్మాన్ సికిందర్ టీజర్ టైం ఫిక్స్, వెట్రిమారన్ టీంకి ఛాలెంజ్, పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ క్లారిటీ, మోహన్ లాల్ బరోజ్ వంటి కథనాలున్నాయి. 17వ పేజీలో హీరోలకు సుమన్ సూచనలు, నో యాక్షన్ నో రిలీజ్, అఖిల్ అక్కినేని సినిమా అప్డేట్, సేతుపతి తెలుగు సినిమా అప్డేట్ వంటి కథనాలున్నాయి. 18వ పేజీలో ఈ వారం రాశిఫలాలతో పాటు సంయుక్తపై నెటిజన్ల ట్రోలింగ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కేంద్రం వార్నింగ్ వంటి కథనాలున్నాయి. 19వ పేజీలో సంతోషం భక్తి ఛానల్ లోగో పోస్టర్ను ప్రచురించారు. 20వ పేజీలో ఎర్రచీర పోస్టర్ ప్రచురించారు. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.